ఈరోజు నేను మరొక వెజ్ రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది గ్రీన్ బటానీ కట్టండి. దీనికి కావాల్సింది గ్రీన్ బటానీ ఒక కప్పు దాకా తీసుకున్నాను. రాత్రి నానబెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో లైట్గా ఉప్పు వేసుకొని డ్రమ్ స్టిక్స్ బటానీ ఉడికించుకున్నాను. ఒక 4 to 5 విజిల్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది పేస్ట్ కోసం అండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఎండుమిర్చి నా కారం తగ్గట్టు 7 తీసుకున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఇదంతా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అది కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిందన్నప్పుడు అది యాడ్ చేసుకోవాలి. బేబీ ఆనియన్స్ ఒక 10 to 12 తీసుకున్నాను. తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ దాకా, చిటికెడు ఇంగువ, రెడ్ చిల్లీస్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆయిల్ సరిపడేంత, ఉప్పు తగినంత. దీని మీద కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే పోపు దినుసులు వేసేస్తున్నాను. ఇంకా మనం కట్ చేసి ఉంచుకున్న బేబీ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ బటానీ డ్రమ్ స్టిక్ కూడా దీంట్లో వేసేస్తాను. ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ లాగా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటాను. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు గ్రీన్ బటానీ డ్రమ్ స్టిక్ వేసేస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. ఉప్పు కూడా ఆల్రెడీ మనం ముందు గ్రీన్ బటానీలో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది ఎప్పుడైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం వరిపిండి వేసుకుందాం. ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. నేను ఈ వరిపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేస్తే ఇది చిక్కపట్టడం స్టార్ట్ అవుతుంది. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే అది చిక్కగా అవుతుంది. కూర రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చిక్కబడింది చూడండి. అంతేనండి, గ్రీన్ బటానీ కట్టు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.